స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవి చౌక్ లో 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు. మీ సమస్య చెప్పండి, మేము పరిష్కరిస్తాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాం. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం. ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజలను మభ్యపెట్టే మాయమాటలు తగదు. సంపద సృష్టి రాష్ట్రానిక, వంది మాఘాదులక. మద్యం పాలసీ ఎమ్మెల్యేల జోక్యం, రాష్ట్ర ఆదాయానికి గండి. నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉచిత ఇసుక. నగరంలో పండుగ వాతావరణం కరువైంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ విసుర్లు. ఎస్సీ వర్గీకరణ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాక్స్ ఫైట్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. రాజమండ్రి దేవి చౌక్ లో శరన్నవరాత్రి మహోత్సవాల 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన దేవి చౌక్ లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు మంగళవారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. ప్రతిష్టాత్మక దేవి చౌక్లో 91వ సంవత్సరం దేవి నవరాత్రి వేడుకలు శ్రీదేవి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. 6వ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు సారథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా దేవి చౌక్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒకవైపు ఎటు చూసినా భక్తుల సందడిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపార, వర్తక ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపం ఆవరణలో కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు మాట్లాడుతూ ఆ అమ్మవారి దయతో భక్తులందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎప్పటికప్పుడు దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్లా వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్ నరసింహరావు, పిల్లి వెంకట రమేష్, ఆసాపు దుర్గా మల్లికార్జున, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమురి భాస్కర్ రావు, పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. మీ సమస్యను మాకు చెప్పండి, ఆ సమస్య పరిష్కారం కోసం మేము కృషి చేస్తామంటూ స్థానిక క్వారీ సెంటర్లో 41 నుండి 50 డివిజన్లకు సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు అశేషంగా హాజరై తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డు, ప్రభుత్వ ఇంటి స్థలం తదితర సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓపికగా వింటూ అర్జీలు స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల్లో కొన్నింటిని ఇక్కడనే పరిష్కరించడం జరుగుతుందని, మరికొన్నింటిని ఆయా శాఖలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు పెన్షన్ల కొరకు దరఖాస్తులు చేసుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వం నూతన పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్దారులను అనర్హులుగా గుర్తించడంతో పాటు అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ అందించలేదని అన్నారు. అదేవిధంగా ప్రజలు రేషన్ కార్డు కొరకు కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు.
రేషన్ కార్డు లేకపోవడం వలన ప్రభుత్వం అందించే ఏ పథకానికి లబ్ధిదారులుగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అర్హత ఉండదని అన్నారు. గత ప్రభుత్వంలో అర్హులైన వారికి కూడా రేషన్ కార్డు మంజూరు చేయకపోవడంతో అమ్మఒడి, హౌసింగ్ వంటి పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు అందలేదని చెప్పారు. ప్రజల వద్దకే పాలన దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకే వచ్చి ఆయా ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రజాభిష్టం మేరకు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టి ఆ దిశగా ప్రభుత్వం ప్రజా దర్బార్ వేదిక ద్వారా అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా దర్బార్లో ఇచ్చిన అర్జీలతో పాటు ఈ కార్యక్రమానికి రాని వారు ఎవరైనా ఉంటే వారి సమస్యలను వారి పరిధిలోని సచివాలయంలో అందజేయాలని, వాటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ముఖ్యంగా ప్రజలు పెన్షన్లు, రేషన్ కార్డు, ఇళ్ల స్థలాల గురించి అడుగుతున్నారని, వారి అర్హతను బట్టి అందించే క్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని ప్రజలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, నాయకులు బుడ్డిగ రాధ, స్థానిక నాయకులు కొయ్యల రమణ, మొగమటి సత్యనారాయణ, కంటిపూడి శ్రీనివాస్, మరుకుర్తి రవి యాదవ్, మల్లా వెంకటరాజు, దొత్తరపు గంగాధర్, రాచపల్లి ప్రసాద్, అగురు ధనరాజ్, తొరకల నిర్మల, బేసరి చిన్ని, దినేష్, కేబుల్ మురళి, మండల రవి, ప్రకాష్, పాలవలస భద్రం, వింజరపు శంకర్, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి, నేమాలి శ్రీను, నగరపాలక సంస్థ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ ప్రోగ్రాం ద్వారా ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు వింటా ఉన్నాం. ప్రజలు అనేకమైన సమస్యలతో వస్తూ ఉన్నారు. అవి పెద్ద పెద్ద సమస్యల కింద కూడా నాకేం కనబడట్లా. గత 5 సంవత్సరాలు కానీ కనీసం 2 సంవత్సరాలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చిన 5 సంవత్సరాలు చివరాఖరిన రేషన్ కార్డులు కొత్తవి మంజూరు చేసిన ఇంతమంది ప్రజలు ఇక్కడ వచ్చేవారు కాదు. ఎక్కడ 5 సంవత్సరాలు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాలా, 5 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా. పెళ్ళిళ్ళు అవుతున్న వారు ఉన్నారు, 60 ఏళ్ళు దాటిన వారు ఉంటున్నారు, వితంతు వారు వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అర్జీలు తీసుకుంటా ఉన్నాం. మొత్తం యంత్రాంగం అంతా కూడా వచ్చింది. ప్రజల వద్దకే పరిపాలన అనేది ఒక దక్షతతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని ప్రజల దగ్గర కూర్చోబెడతా ఉన్నారు. ప్రజలు సద్వినియోగపరచుకోండి. అన్నిటికీ సమాధానం చెప్తా ఉన్నాం. అన్నిటికీ పరిష్కారం అతి దగ్గరలో రాబోతూ ఉంది. పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అన్నిటికీ కూడా పరిష్కారం అతి దగ్గరలో రాబోతూ ఉంది. కాస్త ప్రజలు సహకరించాలి. ఎక్కడికక్కడ సంబంధించిన సెక్రటేరియట్లో వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా ఇక్కడ మాకు ఎలాగైతే తెచ్చిచ్చారో సెక్రటేరియట్లో కూడా ఈ విధంగా అర్జీలు ఇవ్వాల్సిందిగా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రీన్ మరియు క్లీన్ ఎనర్జీ ప్రోత్సాహం అందించే క్రమంలో పీఎం సూర్యాఘర్ ముఫ్తా బిజ్లీ యోజన పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకుని వెళ్లాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన తొలి జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ఏకో ఫ్రెండ్లీ ఎనర్జీ ఉత్పాదన ప్రోత్సాహం అందించే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులు స్వచ్ఛందంగా సౌర విద్యుత్ యూనిట్ స్థాపన కోసం విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉందన్నారు. రాయితీతో కూడి మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసినట్లయితే విద్యుత్ బిల్ ఛార్జీలు తగ్గించుకునే అవకాశం ఉందని ఆయన తెలియజేయడంతో ప్రభుత్వ పరంగా కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా www.pmsuryaghar.government.in APEPDCL వెబ్సైట్లో పీఎం సూర్యాఘర్ యోజన పథకం క్రింద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. గ్రామ సచివాలయంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో గోడపత్రులను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 2 లక్షల వరకు బ్యాంకర్లు ఎటువంటి ష్యూరిటీ లేకుండా పీఎం సూర్యాఘర్ సోలార్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. 1 కిలోవాట్కి 70,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ, 30,000 బ్యాంకు రుణం 40,000గా తెలిపారు. ఇదే దామాషా ప్రకారం 2 కిలోవాట్లకి 60,000 రూపాయలకి, 3 కిలోవాట్లకి 78,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. యూనిట్ స్థాపన కొరకు పేర్లు నమోదు కోసం జీఎస్టీతో అప్లికేషన్ ఫీజు 1,180 రూపాయలు,
సింగిల్ ఫేజ్ మీటర్ కోసం 1382 రూపాయలు, 3 ఫేజ్ మీటర్ కోసం 2771 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్వంత గృహాలు ఉన్న వ్యక్తులు తగిన ఇంటి ధృవపత్రాలతో బ్యాంకర్లను సంప్రదించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశలో సోలార్ యూనిట్స్ ఏర్పాటు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేసే సబ్సిడీల ద్వారా ప్రయోజనం పొందాలని తూర్పుగోదావరి జిల్లా ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వివి కిషోర్ టెక్నికల్, నక్కపల్లి శామ్యూల్ టౌన్, డి శ్రీధర్ వర్మ రూరల్, ఎన్ఎన్ అప్పారావు నెడదవోలు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డివివి ప్రసాద్, విద్యుత్ శాఖ బ్యాంక్ అధికారులు, సోలార్ యూనిట్స్ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు మోడీ చర్చల సందర్భంగా 2047 నాటికి $2.4 ట్రిలియన్ స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చేరుతుందని పచ్చ మీడియాలో రావటం దారుణమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రాం ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టే మాయమాటలు చెప్పటం పచ్చ మీడియాకు అలవాటైపోయిందని ఆయన పేర్కొంటూ జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలు ఇది ఎంతమాత్రం తగదన్నారు. చేసింది తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నట్లుగా కూటమి ప్రభుత్వం తీరు ఉందన్నారు. మార్కాని ఎస్టేట్స్లోని రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్రాం మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ గురించి గతంలోనే ఆమోదం తెలిపారని, కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిందేమీ లేదని అన్నారు. వాల్తేర్ డివిజన్పై మాత్రం క్లారిటీ ఇవ్వాలని, ఎందుకంటే మొత్తంగా దీనిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఖచ్చితంగా రివిజన్ చేయాలని అన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరం గురించి కేంద్రం ఆమోదించింది ఎంత అని భరత్రాం ప్రశ్నించారు. నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కాపర్ డ్యాంలు, ప్రాజెక్టుల్లో ఇతర పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో బస్సులు పెట్టి ప్రాజెక్టును చూపించడానికే చంద్రబాబు 24 కోట్లు ఖర్చు చేశారని, ఆరా తీస్తే అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని ఆయన ఎద్దేవా చేశారు. దారి తప్పిన ఎమ్మెల్యేలనే వార్త పచ్చపత్రిక ఆంధ్రజ్యోతిలోనే వచ్చిందని భరత్ వ్యాఖ్యానించారు. సంపద సృష్టిస్తామంటూ ఎన్నికల సందర్భంగా చెప్పడాన్ని ఆయన గుర్తు చేస్తూ సంపద రాష్ట్రానికి సృష్టిస్తున్నారో లేక మీ ఎమ్మెల్యేలకు వంది మాగాదులకు సృష్టిస్తున్నారో తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం పాలసీ తీసుకుంటే ప్రభుత్వ ఖజానాకు టీడీపీ ఎమ్మెల్యేలు వారి బినామీలు గండి కొడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఒక్కో షాపునకు 48 టెండర్లు పడితే ఆంధ్రాలో ఒక్కో షాపునకు 3 టెండర్లు పడటం విచిత్రంగా ఉందన్నారు. కనీసం 1,00,000 టెండర్లు పడాల్సి ఉండగా 10వ వంతు కూడా పడకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని భరత్రాం విమర్శించారు. దీని ద్వారా ఖజానాకు రావాల్సిన 2,000 కోట్లకు గండిపడిందని ఆయన ఆరోపించారు. షాపులు తమ వారికి కేటాయించాలని, లేకుంటే వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం షాపులు కేటాయించకపోయినా వ్యాపారులకు అన్యాయం జరిగినా తాము నిలదీస్తామని, అన్యాయం జరగకుండా భరోసా ఇస్తామని ఆయన చెప్పారు. గీత కార్మికులకు 10% షాపులు ఇస్తామని చెప్పారు. ఆ అంశం పాలసీలో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాన పాయింట్లన్నీ తమ వారికి కట్టబెట్టి ఎక్కడో ఊరి చివర జనం లేని చోట గీత కార్మికులకు ఇస్తారా అని ఆయన నిలదీశారు. ఉచిత ఇసుక గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని భరత్రాం పెదవి విరిచారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఉచిత ఇసుక పథకంలో ఉచితం పాత్ర కూడా అంతేనని ఆయన అన్నారు. బోట్స్మెన్ సొసైటీలకు కేటాయించే టన్నుకు 340 రూపాయలు టీడీపీ ఎమ్మెల్యేలకు నేతలకు వెళ్లటం నిజం కాదా అని ఆయన నిలదీశారు. ఉచిత ఇసుక అంతా బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎన్వి శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్రావు, మార్తి లక్ష్మి, దాసి వెంకట్రావు, మార్తి నాగేశ్వరరావు, సావిత్రి, బిల్డర్ చిన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారితో కలిసి చర్చలు జరిపారండి. ఎంత హాస్యాస్పదంగా మాటలు ఉన్నాయని అంటే, విజన్ 2047కి ప్రధానమంత్రి గారితో చర్చలంట. అసలు ప్రజల్ని తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే మీరు చెప్పింది వినే రకం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే.
ఇప్పుడు అక్కడేమో ప్రపంచ దేశాలు వార్ జరుగుతుందా, ఇజ్రాయిల్కిను ఈ లెబనాన్కిను ఇరాన్కి సంబంధించి ఇంత ఈ క్రైసిస్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో 2047కి చర్చలు అంట, $2.4 ట్రిలియన్ ఎకానమీ గురించి చర్చలు అంట. అసలు ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా అండి? అసలు ఈనాడు పేపర్లోనూ ఆంధ్రజ్యోతి పేపర్లోనూ ఈ రకమైన వార్తలు రాస్తారా? అసలు భారతదేశం యొక్క ఎకానమీ ఎంతో తెలుసండి పోనీ చంద్రబాబు నాయుడు గారికి? $3.1 ట్రిలియన్ ఎకానమీ. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి $2.4 ట్రిలియన్ ఎకానమీ గురించి చర్చలంట. ఇంతకన్నా అసలు ఏమని అనుకుంటారు ప్రజలు? కనీసం ఆ జ్ఞానం కూడా ఉండట్లేదండి. ఇది కాకుండా రైల్వే జోన్కి సంబంధించి గతం మేమున్నప్పుడే అది ఆమోదం తెలిపారు. కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అధికారికంగా శంకుస్థాపన జరగాలి. ఇంకెన్నిసార్లు మాటలు చెప్తూ ఉంటారు. అప్పుడు మేమున్నప్పుడు వాల్టేర్ డివిజన్ని రిటైన్ చేస్తూ జరిగిన అంశము ఇప్పుడు వాల్టేర్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే భారతదేశంలోనే అత్యధిక రెవెన్యూ వచ్చే డివిజన్ ఏదన్నా ఉందేనంటే అందులో వన్ ఆఫ్ ద డివిజన్స్ వాల్టేర్ డివిజన్. దాన్ని తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, మొత్తం ఎత్తేసే కార్యక్రమం. ఇప్పటికైనా ఇప్పుడు ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అడ్డుకోవాల్సిన కార్యక్రమం ఇది. వాల్టేర్ డివిజన్ని రిటైన్ చేస్తూ జోన్ తీసుకురావాలి, ఇది ఒక అంశము. ఇది కాకుండా పోలవరము ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ నవంబర్ నుంచి వర్కులు ప్రారంభం అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పున్నారు. ఇప్పుడు ఏదో క్యాబినెట్ ఆమోదం తెలిపింది, రివైజ్డ్ ఫండ్స్ ఎంతటికి ఆమోదం తెలిపింది అది ఒకసారి క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇవాళ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ పోలవరానికి 8,000 కోట్లు అవుతుంది. గతంలో మేము ఉన్నప్పుడు 48,000 కోట్ల రూపాయలకి జలశక్తి మంత్రిత్వం ఆమోదం తెలిపింది, 47,000 కోట్ల రూపాయలు అందాజుగా. మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది? ఇప్పుడు ఈ నవంబర్లో వీళ్ళు చేయాల్సింది ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 1 సంవత్సరంన్నర కాలమా 2 సంవత్సరాల కాలమా టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎందుచేతనంటే ఫస్ట్ మీరు నవంబర్లో చేయాల్సింది కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి. రెండోది 2 కాఫర్ డ్యామ్లు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లకి సీపేజీలని అరెస్ట్ చేయాలి. ఇది నవంబర్ నుంచి ఏప్రిల్ లోపల మీరు కంప్లీట్ చేయాల్సిన కార్యక్రమం. దీనిపైన ఒక సమగ్రమైన ప్రణాళిక పెట్టుకుని ఆ రకంగా పనులు ముందుకు వెళ్తే ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల తన తండ్రి పేరున స్థాపించిన గోరంట్ల శాంతారావు జిఎస్ఆర్ ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సందర్శించారు. పత్రికా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రి సిటీలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ స్థాపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అత్యాధునిక పరికరాలతో అతి తక్కువ ధరలతో ఏర్పాటు చేసిన గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ రాజమండ్రిలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ గోరంట్ల రవిరామ్ కిరణ్కి ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. రక్తం ఎంతో విలువైనది. సరైన సమయంలో రక్తం అందక అనేక మంది మృత్యువు బారిన పడుతున్నారని ఆయన అన్నారు. మనందరం చేసే రక్తదానం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడిన వారం అవుతామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాకు అత్యంత సన్నిహితులైన గోరంట్ల శాంతారావు గారి అబ్బాయని, వారి తండ్రి గారు పేరు మీద ప్రారంభించిన జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ను ఈరోజు సందర్శించడం జరిగిందన్నారు. వారు తండ్రి గారు సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలను చేసేవారని, వారి కుమారుడుగా డాక్టర్ రవిరామ్ కిరణ్ కూడా సేవలను కొనసాగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి మంచి పనులను మరెన్నో వారు చేయాలని, వారికి మా సహకారం అన్ని వేళలా ఉంటుందని ఆదిరెడ్డి అప్పారావు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల మాట్లాడుతూ ఈరోజు సమాజంలో అనేక మంది రక్తహీనత వలన సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన రక్తం అందించి మా వంతు సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో జిఎస్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇటీవల ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభానికి విచ్చేసిన శ్రీమతి నారా భువనేశ్వరి రాజమండ్రి నగరానికి తాము ఎంతో రుణపడి ఉన్నామని, ఏదో ఒక విధంగా ఈ నగరానికి సేవ అందించాలనే ఆలోచన చేశారని, తద్వారా మా గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ వారిని సంప్రదించి
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంకును, అంబులెన్స్ మరియు మొబైల్ క్లినిక్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఈరోజు బ్లడ్ బ్యాంకుకి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని, ఆదిరెడ్డి అప్పారావుని సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్, టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్లు వర్రె శ్రీనివాస్, మరుకుర్తి రవి యాదవ్, దళిత రత్న, కాశీ నవీన్, కుడిపూడి సత్యబాబు, మజ్జి రాంబాబు, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, కోరమిల్లి శేఖర్, మొగమట సత్యనారాయణ, కిషోర్, చల్లా మురళి పాల్గొనగా మహిళా నాయకులు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, శ్రీలత చౌదరి, మోతా నాగలక్ష్మి, లక్ష్మీనాయుడు, మీసాల నాగమణి, కరుణాలక్ష్మి, ఈశ్వరి, మేరీ తదితరులు నాయకులు, అభిమానులు, రక్తదాతలు పాల్గొనడం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు గోరెంట్ల శాంతారాం గారి యొక్క ట్రస్ట్ సౌజన్యంతో ఒక బ్లడ్ బ్యాంక్ని ఏర్పరచుకోవడం జరిగింది. గోరెంట్ల శాంతారాం గారు స్వర్గీయ ఒక పారిశ్రామికవేత్తగా, ఒక గౌరవపదంగా సమాజంలో ముందుకెళ్ళిన వ్యక్తి. వారి తనయులు డాక్టర్ గోరెంట్ల రవి గారు వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం, వాళ్ళ నాన్నగారి యొక్క మంచిని పేరుని ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధిగాంచిన ఎన్టీఆర్ ట్రస్ట్, మీరు ఎక్కడ ఏ కలామిటీ వచ్చినా, ఏ విపత్తు వచ్చినా ప్రభుత్వం ఒక పాత్ర ఎంత ఉందో ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క పాత్ర కూడా అంతే సరిసమానంగా ఉంటా ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా, అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సరిసమానంగా కృషి చేయగలుగుతా ఉందని అంటే అది ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీ, కమిట్మెంట్. అలాంటి ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక సేవల్ని రాజమహేంద్రవరం తీసుకురావాలి, వారి తండ్రి గారి యొక్క పేరుని ఈ ట్రస్ట్తో అనుసంధానం చేసి ప్రజలకి సేవ అందించాలని ఆలోచించిన రవిరామ్ గారిని అభినందిస్తూ, మొన్ననే అమ్మ భువనేశ్వరి గారు వచ్చారు. రాజమహేంద్రవరంతో విడదీయని బంధం కలిగింది. మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు, ఇలాంటి కార్యక్రమాలతోటి, తీపి జ్ఞాపకాలతోటి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. ఇప్పుడే చూస్తూ ఉన్నాం లోపల ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక మెట్రోస్లో ఎలా ఉంటుంది. మనం ఎక్కడైనా సరే మెడికల్గా ఈ చిన్న చిన్న సిటీస్లో ఏదైనా ఇబ్బంది అయితే హయ్యర్ సెంటర్స్కి వెళ్తాం. హయ్యర్ సెంటర్స్ అంటే బెటర్ ఎక్విప్మెంట్, బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయని. అలాంటి బెటర్ ఎక్విప్మెంట్ అండ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా రాజమహేంద్రవరానికి తీసుకొచ్చి, ఒక డోనర్ వచ్చి బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆ బ్లడ్ని ఎంత సురక్షితంగా దాన్ని సేవ్ చేయాలో సేవ్ చేస్తూ, ఆ బ్లడ్ డొనేషన్స్లో కూడా వివిధ ప్యారల్ సెక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒక ప్లాస్మా కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, వాటన్నిటిని కూడా అవగాహన కలిగిస్తూ చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఫ్లెక్సిబుల్గా ప్రైజింగ్. మా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ అనిపించుకున్నారండి ప్రైజింగ్లో కూడా అని. బయట బహిరంగ మార్కెట్లో ఒక ప్రైజింగ్ ఉంటే దానికన్నా తగ్గిస్తూ చేస్తూ ప్రజలకి వెసులుబాటు, భారం కలగకుండా వెసులుబాటు కలిగించే ఆలోచన వచ్చిన ఎన్టీఆర్ ట్రస్ట్ వారిని అభినందిస్తూ, తప్పకుండా ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి. డాక్టర్ రవిరామ్ కిరణ్ మన ఎన్టీఆర్ మన ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ బ్యాంక్ ఆదర్శంగా, దానికి సపోర్ట్గా మన భువనేశ్వరి దేవి గారిని పిలిపించి ఇక్కడ ఇది ఓపెన్ చేయడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైంది.
మనం ఎక్కడెక్కడో బ్లడ్ తేవాలనుకున్నప్పుడు ఎవరిని అడగాలి అని అనుకుంటుంటే మన రవి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి. ముఖ్యంగా అన్ని గట్ల నాకు వీళ్ళ నాన్నగారికి ఉన్న స్నేహం అది విడదీయని బంధం. ఎప్పుడు కష్టసుఖాలు ఉంటే నాతో మాట్లాడేవాడు. మాట్లాడే అప్పారావు మీరు నాకు ఇది చెయ్యండి అది చెయ్యండి అనేవాడు. ఆయన అడగవలసిన వాళ్ళని అడగకుండా నన్ను అడిగేవాడు. సరే నేను చేసేవాడిని. తర్వాత మాకు అక్షంతలు పడి ఏదేమైనా నేను లెక్క చేసే వ్యక్తిని కాదు, ముండోడిని. అందు గురించి నాకు ఎప్పుడైతే శాంతారాం గారు అబ్బాయి అని చెప్పారో అప్పటి నుంచి కూడా ఈయన మీద, శాంతారాం గారి మీద ఏ విధమైనటువంటి అభిమానం ప్రేమ ఉండిదో అదే ఈయనతో కొనసాగించాలని నేను నిర్ణయించాం. అందుగురించి ఆ రోజు మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు, నేను కూడా ఏదో ఊరు వెళ్తున్నాను, లేకపోతే ఆ మానేసే పరిస్థితి కాదు. నేను కూడా ఎక్కడికి విజయవాడ వెళ్తున్నాను, లోకేష్ గారు రమ్మన్నారు. కాబట్టి నేను అటెండ్ అవ్వలేకపోయింది తప్ప వేరే విధం కాదు రవి. మేము అలా జడిసేవాళ్ళం కూడా కాదు. మాకు ఎప్పుడు కూడా స్నేహం కావాలి. మీ నాన్నగారు ఆత్మ సంతృప్తి చెందుతుంది ఇప్పుడు, ఎందుకంటే నువ్వు ఇంత మంచి పని చేస్తున్నది. నేను మీ నాన్నగారిని ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన ఇలాంటివి చాలా చేశాడు. ఇవాళకి ఆయన గుర్తించుకోవడానికి ఆ నర్సరీ నుంచి కొన్ని మామిడి మొక్కలు ఇచ్చాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే మాకు ఆయనకి విడదైన బంధం. ఆ మామిడి మొక్కలు ఇప్పటికే కాయలు కాస్తున్నాయి మా తోటలో. అటువంటి బంధం అయింది. ఏదైనా క్యాలిక్యులేటెడ్గా ఉండేవారు. అలాగే మీరు కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి. ఎవరికి కూడా జడవలసిన అవసరం లేదు. ఇండివిజువల్గా ఎదగండి. అందరికీ నమస్కారం. ఈ ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ బ్యాంక్లో అన్ని రకాల బ్లడ్ కాంపోనెంట్స్ అతి తక్కువ ధరలో నాణ్యమైన ప్రోడక్ట్స్ అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, అంటే ముఖ్యంగా బ్లడ్ని అవేర్నెస్ తీసుకెళ్లేది ఎన్జిఓస్, అదేవిధంగా సోషల్ వర్కర్స్, అదేవిధంగా పెద్ద పెద్ద పారిశ్రమల్లో యూనియన్ వీళ్ళందరూ. సో అది మన రాజమండ్రిలో మరి ముఖ్యంగా మన జైన్ కమ్యూనిటీ సోదరులు. సో వీరందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు మంచి ఫెసిలిటీ ఇక్కడ రాజమండ్రిలో ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఇక్కడ అవైలబుల్గా ఉన్న సర్వీసెస్ని వాడుకోండి. మరింత అవేర్నెస్ కోసం క్యాంప్స్ కండక్ట్ చేయాలన్నా, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయాలన్నా అందరూ ఎప్పుడు ముందే ఉంటాం. తర్వాత యువతకు మెయిన్గా చెప్పేది ఏంటంటే, స్పెషల్ అకేషన్స్, బర్త్డేస్ లేదా ఏదైనా యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు, అదేవిధంగా మన క్యాడర్ కూడా, తెలుగుదేశం క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మీరు జనరల్గా అన్నదానం కానీ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైన ఈ రక్తదానాన్ని మీరు ప్రోత్సహించి ఆ రోజు మీ స్పెషల్ అకేషన్ రోజు మన ఈ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేసి మీరు ఓ 10 మందిని ఇన్స్పైర్ చేస్తే అది ఒక మంచి సాంప్రదాయంగా రాజమండ్రిలో ముందుకెళ్తుంది. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు అప్పారావు గారికి, సీనియర్ నాయకులు మిగతా అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రోర్ అగైనెస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీస్ ఆఫ్ ఎస్సీస్ బ్లాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సభలు, సమావేశాల ద్వారా ప్రయత్నిస్తున్నామని, త్వరలో పాదయాత్రలు కూడా చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా యుద్ధం చేసే సమయం ఆసన్నమైందని, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. 2011లో పంజాబ్లో దాఖలైన ఒక కేసులో ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసే విధానం కుట్రపూరితంగా ఉందని, రాష్ట్రంలో మాదిగలపై ప్రేమ ఉంటే వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇచ్చుకోవడం, పథకాలు అమలు చేయడం చేసుకోవాలే కానీ దళితుల ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ తీర్పు వచ్చేలా చేస్తే
అయితే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రోత్సాహం అందించారని ఆరోపించారు. త్వరలోనే దీనిపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ద్వారా క్యూరేటివ్ పిటిషన్ వేసేలా ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ తీర్పును బట్టి ఎస్సీలకు ఇంకా అంటరానితనంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నట్లుగా అర్థమవుతోందని విమర్శించారు. ఎస్సీలు బీసీలు ఒకటి కాదని, వారికి ఎస్సీలకు ఉద్యోగం విద్య ద్వారానే ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. నాయకుడు ఒక్కడిగా ఉంటేనే ఉద్యమం విజయవంతం అవుతుందని, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఎస్సీలకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉన్న ఖాళీల్లో 15% ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి అర్థం చేసుకునే తాము ఉద్యమానికి సిద్ధపడ్డామని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు బి నారాయణుడు కుమార్, విప్పర్తి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను మిమ్మల్ని చూడడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్, ఎస్సీ వర్గీకరణపై ఏదైతే సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చని ఇచ్చిందో దీన్ని మేము డిజగ్రీ చేస్తాం, అంటే ఒప్పుకోవడం లేదు. అయితే ఇదంతా కూడా దళితుల యొక్క ఓన్లీ ఎంటైర్ మానలే కాదు, దళితుల మీద అన్ని రాజకీయ పార్టీలు, మెజార్టీ రాజకీయ పార్టీలు దేశంలో కలిపి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తున్నాయని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. మా పోరాటం అంతా కూడా ఇక్కడి నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ, వాట్ ఈస్ దట్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ని సపోర్ట్ చేస్తా ఉన్నాయో వీటన్నిటి మీద పోరాటం చేస్తామని, దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పేసి తెలియజేయడం కోసం మిత్రులారా ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అలాగే ఢిల్లీలో ఇదంతా కూడా we believe that this is all because of the government of Modi at the Delhi level. ఈ జడ్జిమెంట్ రావడానికి కారణం మోడీ ప్రభుత్వం అని, దానికి సపోర్ట్ గా మన లోకల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు నమ్మి ఈ యొక్క ప్రభుత్వం పైనే ఒత్తిడి తీసుకొచ్చి రాంగ్ గా రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేశారు. కాబట్టి ఈ యొక్క జడ్జిమెంట్ వెనక్కి తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమా, ఒత్తిడి తీసుకొచ్చి క్యూరేటివ్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో న్యాయపరంగా ఆ జడ్జిమెంట్ వెనక్కి తీసుకురావడమా, లేకపోతే వాట్ ఇస్ దట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉండేందుకు గాను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైనా ఉందా, దీన్ని లీగల్ గా చట్టపరంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ పోరాటాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ యొక్క పోరాటం పేరు రాక్స్, రత్నాకర్ రాక్స్. వాట్ ఈస్ దట్? రోర్ అగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇదొక టైటిల్ అన్నమాట, ఒక కోడ్ నేమ్ అన్నమాట. యుద్ధం చేసేటప్పుడు మీరు ఐ థింక్ యూ మైట్ హ్యావ్ హ్యాడ్ ద సో మెనీ వార్స్. ఇది డెమోక్రటిక్ స్ట్రగుల్ కాబట్టి దీనికి ఒక పేరు పెట్టాం, రాక్స్ అని. ఈ రాక్స్ టైటిల్ ద్వారా ఈ యొక్క వాట్ ఇస్ దట్ స్ట్రగుల్ ని, ప్రజాస్వామ్యత శాంతియుత పోరాటాన్ని దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద స్టేట్ ఆఫ్ ఏపీ, ఎంటైర్ ఇంక్లూడింగ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని. రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో ఇది నా సొంత క్లబ్ కాబట్టి, మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా నాకు పరిచయస్తులు కాబట్టి, మీడియా సెంటర్ కాబట్టి ఇక్కడి నుంచే ఈ యుద్ధాన్ని, ఈ ప్రజాస్వామ్య పోరాటాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. స్థానిక జేఎన్ రోడ్ లో శ్రీ స్వర్ణదుర్గ 25వ దేవీ నవరాత్రి మహోత్సవాలు అమ్మవారి వేద మంత్రాలతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఆలయం రోడ్ విద్యుత్ దీప కాంతులతో దగదగలాడుతోంది. రాష్ట్ర మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు దివ్య ఆశీస్సులతో గత 25 సంవత్సరాలు స్వర్ణదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆలయం ఆవరణలో బుర్రకథ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమానికి యాళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్, రంగా, గేదెల పూర్ణచంద్రరావు, పాలూరి లక్ష్మణ్, పి రాము, రేలంగి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఎంత
ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ. ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ. పసుపు పచ్చని రూపు పాల మీగడ తెలుపు చల్లనైనా చూపు పసిడి ఛాయ మెరుపు కలువ కల్లా వెలుగు కోటి కాంతులు చిలుపు వన్నె చిన్నెల గుమ్మ మా కనక దుర్గమ్మ. పసుపు పచ్చని రూపు పాల మీగడ తెలుపు చల్లనైనా. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి స్వర్ణదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇంత అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నిరాఘాటంగా నిరంతరాయంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తజన సమూహాన్ని అమ్మవారు ఆశీర్వదించే విధంగా నవరాత్రులు నిర్వహిస్తున్నందుకు ఈ ప్రాంతవాసులు అందరూ కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అందులోనూ ఏదో 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో నిర్వహించడం అనేది పెద్ద కష్టం కాదు, కానీ ప్రమాణం 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ రకంగా నిర్వహించి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతంగా ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని, ఈ కార్యక్రమాలు ఇలాగే శతసహస్ర వసంతాల పాటు కొనసాగాలని, తద్వారా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు భక్తజనులందరి మీద కూడా ప్రత్యేకంగా ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వివరించాడు పసుపు కుంకుమ కోసం. ఏమైనా వివరించాడో తెలుసా? ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా, ముద్దు మురి పాలలకు ముంగెళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు కాయా, ఆరనైదో తనము ఏ చోట నుండు, అరుగులలిగే వారి అరచేత నుండు, తీరైన సంపద ఏ ఇంట నుండు, తీరైన సంపద ఏ ఇంట నుండు, దినదినము ముగ్గున్నలో గిళ్ళ నుండు, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దేవీ చౌక్లో 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు. మీ సమస్య చెప్పండి, మేము పరిష్కరిస్తాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాం. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం. ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజలను మభ్యపెట్టే మాయమాటలు తగదు. సంపద సృష్టి రాష్ట్రానిక, వంది మాఘాదులక. మద్యం పాలసీ ఎమ్మెల్యేల జోక్యం, రాష్ట్ర ఆదాయానికి గండి. నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉచిత ఇసుక. నగరంలో పండుగ వాతావరణం కరువైంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ విసుర్లు. ఎస్సీ వర్గీకరణ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాక్స్ ఫైట్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.